మంగపేట మండలం వాకోడుగూడెం గ్రామ పరిధిలో వెలిసిన గిరిజన దేవత మూర్తి శ్రీ నాగులమ్మ మహాజాతర పోస్టర్ను శ్రీ నాగులమ్మ ఆలయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ ప్రధాన పూజారి బాడిష రామకృష్ణ స్వామిజీ వడ్డేలు పూజారులతో కలిసి గిరిజన సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ స్వామిజీ మాట్లాడుతూ శ్రీ నాగులమ్మ మహాజాతర మార్చి 3 నుంచి 7 వరకు అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు. ఫోటో తీసుకుంటా శివాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం గణాధిపతియే నమః. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. అలాగే వీళ్ళందరూ మన ఒక కుటుంబ సభ్యులని నమస్కారం పెడుతూ, నాగులమ్మ అమ్మవారి జాతర తరతరాల నుండి, అంటే నా నుండి కాకుండా మా అమ్మ, మా నాయనమ్మ వాళ్ళ తండ్రి నుండి వంశపరంగా ఆదిపరాశక్తి వంశం నుండి రావడం జరిగింది. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారు కొలుపు కొలిసి జాతర నిర్వహించడం జరుగుతుందండి. దీనికి ఏంటిదంటే, ఎప్పుడంటే మంగళప్రదమైన మంగళవారం రోజు భూదేవతకు పంచభూతములకు పూజా కార్యక్రమం చేసి మండమెలిగే కార్యక్రమంతో స్టార్ట్ అవుతుంది. బుధవారం రోజు గండొర్రె గుట్ట నుండి అమ్మవారు గుడికి చేరటానికి తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటుగా గురువారం రోజు లోక కళ్యాణ శాంతి కొరకు, లోకశాంతి కొరకు తరతరాల నుండి ఒక వంశపరంగా అగ్నిలో శివతాండం రూపంతో అగ్నిలో నడవడం జరుగుతుంటుంది. దీని ద్వారాగా అందరికి కూడా అన్ని రకాల పంటలు, పైర్లు, వర్షం అన్ని రకాలుగా కూర్చి మంచి జరగాలన్న కోరికతోటి నడుస్తూ వస్తుంది. ఇది ఒక ఆచారంగా, ఒక సంప్రదాయబద్ధంగా వస్తుంది కాబట్టి అందు గురించి మేము 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఉత్సవం చేయడం జరుగుతుంది. అందరికీ నమస్తే. శివాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం గణాధిపతియే నమః. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. అలాగే వీళ్ళందరూ మన ఒక కుటుంబ సభ్యులని నమస్కారం పెడుతూ, నాగులమ్మ అమ్మవారి జాతర తరతరాల నుండి, అంటే నా నుండి కాకుండా మా అమ్మ, మా నాయనమ్మ వాళ్ళ తండ్రి నుండి వంశపరంగా ఆదిపరాశక్తి వంశం నుండి రావడం జరిగింది. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారు కొలుపు కొలిసి జాతర నిర్వహించడం జరుగుతుందండి. దీనికి ఏంటిదంటే, ఎప్పుడంటే మంగళప్రదమైన మంగళవారం రోజు భూదేవతకు పంచభూతములకు పూజా కార్యక్రమం చేసి మండమెలిగే కార్యక్రమంతో స్టార్ట్ అవుతుంది. బుధవారం రోజు గండొర్రె గుట్ట నుండి అమ్మవారు గుడికి చేరటానికి తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటుగా గురువారం రోజు లోక కళ్యాణ శాంతి కొరకు, లోకశాంతి కొరకు తరతరాల నుండి ఒక వంశపరంగా అగ్నిలో శివతాండం రూపంతో అగ్నిలో నడవడం జరుగుతుంటుంది. దీని ద్వారాగా అందరికి కూడా అన్ని రకాల పంటలు, పైర్లు, వర్షం అన్ని రకాలుగా కూర్చి మంచి జరగాలన్న కోరికతోటి నడుస్తూ వస్తుంది. ఇది ఒక ఆచారంగా, ఒక సంప్రదాయబద్ధంగా వస్తుంది కాబట్టి అందు గురించి మేము 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఉత్సవం చేయడం జరుగుతుంది. అందరికీ నమస్తే. శివాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం గణాధిపతియే నమః. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. అలాగే వీళ్ళందరూ మన ఒక కుటుంబ సభ్యులని నమస్కారం పెడుతూ, నాగులమ్మ అమ్మవారి జాతర తరతరాల నుండి, అంటే